ఆది కాండము 31వ అధ్యాయము 29వ వచనాన్ని చూసుకుందాం. మీకు హాని చేయుటకు నా చేతవును, అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడు గాని పలుకకుము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ లాబాను యాకోబును వెంబడిస్తా ఉన్నాడు ఆయనకు హాని చేయాలని. లాబాను మామ, యాకోబు అల్లుడు. మామ దగ్గర 20 సంవత్సరాలు వెట్టి చాకిరి చేసినాడు యాకోబు. మరి 2 భార్యలను వివాహం చేసుకున్నాడు. వాళ్ళ దాసులు కూడా ఆయన వెంబడొచ్చినారు. 12 మంది సంతానము, చక్కటి జీవితం కలిగి ఉన్న యాకోబు మరి ముందుకు సాగుతా ఉన్నాడు. మరి మామ దగ్గరే ఉండి ఇంకా కొన్ని రోజులు ఉన్నామని అనుకున్నాడు. కానీ అతని ఆస్తి పెరగడం వల్ల మామ యొక్క దృష్టి సరిగ్గా లేదు. యాకోబును దేవుడు బహుగా దీవించినాడు, బహు ఐశ్వర్యవంతునిగా చేసినాడు. మామ యొక్క దృష్టి సరిగ్గా లేదు. మరి లాబాను యాకోబును మరి కరెక్ట్గా చూడడం లేదు. మరి ఈ లాబాను యొక్క కుమారులు కూడా యాకోబు మీద చెడ్డ మాటలు పలుకుతా ఉన్నారు. దీన్ని బట్టి ఇతను ఆలోచన చేసినాడు, దేవుడు కూడా యాకోబుతో మాట్లాడి నీ తండ్రి ఇంటికి వెళ్ళు, నీతో నిబంధన చేసిన దేవుడను నేనే, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీ పితరుల దేవుడను నేనే, నీవు బయలుదేరి వెళ్ళు.